నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మమ్ముట్టి గారిది టర్బో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సోనీ లివ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ గిట్ట మీరు చెక్ చేసుకోవాలంటే సోనీ లివ్లో అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకో 2.5 hours, ఓవర్ 35 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యూఎస్ సర్టిఫికేషన్. ఈ మూవీ మేల్ వచ్చింది, ఇప్పుడు సోనీ లివ్లో ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే పెద్దగా ఏం లేదు. మన ఎవరైతే మమ్ముట్టి గారు ఉంటారో టర్బో అనేసి అయితే పిలుస్తారు అతన్ని. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఎవరైతే లవర్ని ఎత్తుకొని వస్తాడు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఆ లవర్ కోసం ఎత్తు ఉంటే ఈ బ్యాంకింగ్ జరిగే మోసాల దాని మీద కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఎటో పోయి ఇంకేటో పోయినట్టు అయితే కనిపించింది నాకు. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మమ్ముట్టి గారిది ఎలివేషన్ సైడ్ యాక్షన్ ఉన్నట్టయితే చూపించారు, కానీ ఎక్కడ కూడా పెద్దగా ఏమంత సింక్ అయితే కనిపించలేదు నాకు. ఒక్క దగ్గర కరెక్ట్గా సింక్ ఏడ అనిపించిందంటే డైలాగ్ డెలివరీ కూడా బాగానే ఉన్నారు సీనియర్ కాబట్టి. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏమంటారు ఆ ఫ్యామిలీ బాండింగ్స్ ఏవైతే అక్కడ సీన్స్ కూడా మాత్రం కొన్ని చోట్ల కూడా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ మీకు ఇంకొకటి గమనిస్తే మాత్రము ఇక్కడ ఈ మూవీలో మన సునీల్ గారు కూడా ఉన్నారు. సో సునీల్ గారు ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఎట్లయితే కొన్ని కామెడీ విలన్స్ ఉంటారో అలానే కామెడీ విలన్ టైప్లోనే యాక్టింగ్ చేసినమాట. ఓవరాల్ 2-3 సీన్స్లోనే ఏమంటారు సునీల్ గారు. దాని తర్వాత రిషబ్ బి శెట్టి గారు ఉన్నారన్నమాట. ఇంతకుముందు కూడా అతన్ని కూడా సపరేట్ మూవీస్ ఉన్నాయి, అతను ఇలా విలన్ లాగా యాక్టింగ్ చేసిండన్నమాట. సో ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విలన్ ఎప్పుడు వచ్చేసరికి అయితేనేమో హిందూ పేర్లలాగా హిందూలాగా వచ్చేసి మన ఇక్కడ మమ్ముట్టి గారేమో క్రిస్టియన్ అన్నట్టు ఒక రిలీజియస్ లాగా తీసుకొచ్చారు అన్నమాట. అసలు ఇట్లా తీసుకొచ్చేదే కాకుండే. సో ఇదొకటి మైనస్ అనుకోవచ్చు ఈ మూవీకి, ఒక రిలీజియస్ పర్సన్ లాగా. ఎందుకంటే మూవీలో చూసుకుంటే జోసెఫ్ టర్బో అని ఇక్కడ ఉంటుంది, అతను స్వామినారాయణ ఒక ఎట్టగన్ మురుగనే సంథింగ్ ఏదో డిఫరెంట్ పేరు ఉంటుంది, అంటే సౌత్ సైడ్ రిలేటెడ్ అయ్యేటట్టు దేవుని పేరు ఉంటుంది. సో ఇలా కొంచెం రిలీజన్ అయితే ఇంక్లూడ్ చేసారు. అది పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. కమింగ్ టు కంటెంట్కి వచ్చేసరికి ఆబ్వియస్గా రిషబ్ బి శెట్టి గారిది యాక్టింగ్ కానీ మమ్ముట్టి గారిది యాక్టింగ్ కానీ వీళ్ళిద్దరిది పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కూడా మనము ఏ డోకా చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు వాళ్ళ రోల్స్ని మాత్రం పర్ఫెక్ట్గా చేసారు పోయి. అదనైతే వర్సటైల్ యాక్టర్ మమ్ముట్టి గారు అంటే ఆబ్వియస్గా హీరో రేస్ చేస్తుంటారు, కానీ రిషబ్ శెట్టి గారిది అయితే వర్సటైల్ మంచి డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. ఈవెన్ విలన్ క్యారెక్టర్ అయినా సరే ఓకే చేసారు. అది బాగా అనిపించింది. స్టోరీ ఏంటంటే ఏం లేదు, బ్యాంకింగ్ మోసాలు చేస్తారు, చిన్న ఫ్రాడ్ ఉంటుంది. సో దానికి ఇట్లా వేరే నడుస్తూనే ఉంటాయి అనమాట అవి. సో సింక్ అయితే కొన్నిట్లా సింక్ ఉండదు. సో వచ్చిర్రు కొట్టిర్రు పోయిర్రు, పట్టుకుంటూ కొట్టిండు పోయిన అన్నట్టు ఉంది. ట్రైలర్ చూసినప్పుడు అరే బాబురే ఏమైనా యాక్షన్ ఉంటుందా, ఏమైనా ఫైట్ ఉంటుందా అనేసి అనుకున్నాం. కానీ ఇక్కడ సినిమాకి వచ్చేసరికి అయితేనేమో నేను ఓటీటీలో చూసినప్పుడు థియేటర్లో అయితే చూడలేను. ఇక్కడ సినిమాకి వచ్చేసరికి అయితేనేమో పెద్దగా ఏమైంది అనిపించలేదు. మీకు అయితే ఇంకో పోలీస్ స్టేషన్లో సీన్ ఒకటి స్టార్టింగ్లో ఒక ఏమంటారు ఊర్లలో జరుగుతాయి కదా ఫెస్టివల్స్ లాంటివి, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. మామూలుగా అపార్ట్మెంట్లో కొంచెం చిన్న ఫైట్స్ లాంటివి ఒక చూపిస్తారు, కానీ పెద్దగా ఫరకేం ఉండదు. మెయిన్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో ఒక సమరాయ, అరే ఆ సమరాయ ఆడు నింజానా ఏంద్రా చెప్పండి ఆయన మిక్చర్ చేయకండ్రా, లేకపోతే కొత్త నుండి తీసుకురంటాను ఆయన. ఆడు సమరాయ నింజానా కన్ఫర్మ్ చేసుకోండి. సమరాయిస్కి ఒక వే ఉంటుంది, నింజాస్కి ఒక వే ఉంటుంది. వాళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నారని ఆయన. అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఎండింగ్ కూడా సింక్ కాలే. ఆ హీరోయిన్ అయితే దండం పెట్టాలా, మేము మాట్లాడుతుందా ఏం చేస్తుందా, ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా ప్రాపర్గా అనిపించలేదు నాకైతే. అంటే నేను ఉన్నానంటే ఉన్నా అన్నట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంది తప్పించాడు ఏం లేదు. సో ఒక డ్రాబ్యాక్స్ అనమాట అవి. ఓవరాల్గా చూసుకుంటే టర్బో మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2 ఇయర్స్ బై ఎక్స్పెక్టేషన్ అంతా లేదు, చూపించిన ట్రైలర్ కంటే కూడా లేదు. అండ్ ప్రిడిక్టబుల్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల 2 out of 5 రేటింగ్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. కొంచెం చేసింటే బాగుంది, కానీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ప్రిడిక్టబుల్ కానీ సరే చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, కానీ అక్కడ సీన్ ఇక్కడ సీన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇదే కానీ మీరే చెప్పేస్తారు, అట్లుంటుంది అనమాట.
మోస్ట్లీ జెన్యున్గా చెప్పుకోవాలంటే నేను కూడా 2 సీన్స్ ఏవైతే 10 సెకండ్స్ సీన్స్ స్కిప్ చేసిన, నాకే చిరాకు వచ్చింది. సో అలాంటి సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలుపుకున్నా సరే కూడా డ్యూరేషన్ కూడా ఎక్కువనే ఉంది, 2.5 hours డ్యూరేషన్. దీనికి 2 hours డ్యూరేషన్ సరిపోతుంది అనేసి అయితే నాకు అనిపించింది. మీరేమనుకుంటారు నా రివ్యూ అండ్ ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చూసారా చూడవాలి కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.